100 రోజుల్లో. ఓకే. అయితే ఎన్నికలకు ముందు నేనే బిగ్ టీవీ తరపున ప్రతినిధిగా మీ దగ్గరికి వచ్చా, ప్రజల మధ్యనే మీ ఇంటర్వ్యూ తీసుకున్నా. అప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి పాంప్లెట్లు నేను చూసా. కాంగ్రెస్ పార్టీ ఏమో 6 గ్యారంటీ స్కీములు ఇస్తే మీరు 7వ హామీ అంటూ ఒక నినాదాన్ని తీసుకెళ్లారు. ఆ 7వ హామీ ఏమిటి, ఇప్పుడు నెరవేరిందా? డిసెంబర్ 3వ తారీఖే నా 7వ గ్యారంటీ అమలుకి వచ్చేసింది. అప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా నిర్బంధము, బెదిరించడము, దౌర్జన్యాలు, భూ కబ్జాలు ఇవన్నీ ఉండేటివి. ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు. ఎందుకంటే ఎమ్మెల్యేకి ఆసక్తి లేనప్పుడు మిగతా అన్నీ కూడా కింది వాళ్ళు కూడా అలాగే ఉంటారు. కరెక్ట్. ఇప్పుడు ఎమ్మెల్యేనే భూ కబ్జాదారుడు అయిపోయి ఎక్కడ ల్యాండ్ దొరుకుతుందా, ఎక్కడ గవర్నమెంట్ భూమిని కబ్జా చేద్దామా, ఎక్కడ గవర్నమెంట్ రికార్డులను తారుమారు చేద్దామన్న ఆసక్తి ఎమ్మెల్యేకు, ఎమ్మెల్యే కుటుంబానికి, వాళ్ళ అంచర్లకు ఉన్నప్పుడు చాలా దారుణాలు జరుగుతాయి. ఇప్పుడు అక్కడ నేనే కాదు, కాంగ్రెస్లో గెలిచిన ఏ ఎమ్మెల్యే కూడా అటువైపు కూడా ఆలోచించట్లే. ఎందుకంటే ప్రజల కోసం పోరాటం చేసి 10 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ప్రజలతోటి ఎన్నుకోబడ్డాడు కదా, ప్రేమతోటి. కాబట్టి ప్రజల కోసం పనిచేయాలనుకుంటున్నారు. కానీ తమ కోసం, తమ స్వార్థం కోసం పనిచేయాలని చెప్పి మేము అనుకోవట్లేదు, మా జిల్లాలో ఎమ్మెల్యేలు అనుకోవట్లేదు, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అనుకోవట్లేదు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ మీద వ్యతిరేకత మీద, లేదా కాంగ్రెస్ పార్టీ వేవులను మీరు గెలిచారా, లేకపోతే మీ స్వశక్తితో గెలిచారా అనేటువంటి ఒక ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతుంది. దీనికి ఏం సమాధానం చెప్తారా? ఒకటండి, ఇప్పుడు గెలుపోవటంలు అనేది నార్మల్గా ఎంత పెద్ద వేవ్ వచ్చినా సరే 20,000 మెజారిటీ వస్తే చాలా పెద్ద మెజారిటీ ఇప్పుడున్న సందర్భంలో. ఏదో తెలంగాణలో ఒక 5-6 నియోజకవర్గాలు ఎక్కువ మెజారిటీతో వస్తాయి. అంటే ఆ 20,000 మెజారిటీ రావడం అనేది కూడా అన్ని ఫ్యాక్టర్స్ కలిస్తేనే వస్తుంది. ఒకటి, ప్రభుత్వాన్ని గద్దెదించాలి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కియాలి అనేది ఒక ప్రథమ కోణం ఉంటుంది. దాంట్లో కూడా మరి ఎందుకు గద్దెనెక్కియాలి అంటే ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటారనేది కూడా ఒక కోణం ఉంటుంది. అదొకటి. తర్వాత ప్రభుత్వం లోకల్ క్యాండిడేట్ ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నాడో అది కూడా ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. మొన్న బహిరంగ సభలోనే రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు, ఈ 100 రోజుల పాలన రెఫరెండంగానే మేము ముందుకు వెళ్తున్నాం, మమ్మల్ని ఆశీర్వదించండి, ఖచ్చితంగా మళ్ళా సేమ్ రిజల్ట్స్నే రిపీట్ చేస్తామని చెప్తున్నారు. సో గ్రౌండ్లో మీకు అది కనిపిస్తుందా? 64 సీట్లు వచ్చాయి మాకు మొన్న. అంతకంటే అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా అంతకంటే ఎక్కువ సీట్లలో మాకు మెజార్టీ రాబోతూ ఉంది. ఖచ్చితంగా 17 పార్లమెంట్ స్థానాల్లో మేము 14 పార్లమెంట్ స్థానాలు గెలుస్తాం. ప్రజలు పాజిటివ్ దృక్పథంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే వచ్చింది, సరైన అడుగులే వేస్తూ ఉంది, ప్రజల కోసం సిన్సియర్గా పనిచేస్తుంది, ప్రజల సమస్యలను పరిష్కరించే దిశలో వాళ్ళు ప్రయాణం కొనసాగిస్తున్నారన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. కాబట్టి ఈరోజు ఇప్పుడు బీఆర్ఎస్కు ఓటేసి లాభం లేదు కదా, వాళ్ళు గల్లీలో లేరు, ఢిల్లీలో లేరు. సరే, బీజేపీ అంటే కేంద్రంలో ఉంటుంది కాబట్టి ఆ కోణాల వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. కానీ బీఆర్ఎస్కు ప్రచారం చేసుకోవడానికి ఏమీ లేదు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ అనే పదాన్ని తీసి భారతీయ అనే పదాన్ని పెట్టి బీఆర్ఎస్గా మార్చుకున్న తర్వాత ఈ స్వంత రాష్ట్రంలోనే వాళ్ళకి సీట్లు రాలేదు. ఇప్పుడు మిగతా ఒరిస్సాలో వాళ్ళ యూనిట్ లేదు, రద్దయిపోయింది. ఛత్తీస్గఢ్లో లేదు, ఆంధ్రాలో వాళ్ళ ప్రెసిడెంటే మారిపోయిండు పార్టీ, మహారాష్ట్రలో దుకాణం బంద్ అయిపోయింది. కాబట్టి జాతీయ రాజకీయాల్లో నేను గుణాత్మకమైన మార్పు తెస్తా, నాకు ఓట్లేయండి అని చెప్పే పరిస్థితి ఇప్పుడు కేసీఆర్కు లేదు. ఎందుకంటే సొంతంగానే ఓడిపోయిండు. మొత్తం బీఆర్ఎస్లో ఉన్న నాయకులందరూ కూడా ఈ పార్టీలో ఉంటే మాకు లాభం లేదని పక్కచూపులు చూస్తూ ఉన్నారు. ప్రజలు కూడా బీఆర్ఎస్ను తిరస్కరించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ అంటే పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలకి 12 కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. ఇక మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఆల్మోస్ట్ ఆల్ 7 కూడా మీరే గెలుచుకునే పరిస్థితి. మరి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏ స్థాయిలో మెజారిటీ ఉండే అవకాశం అంటే ఏం చెప్తారు? 2 పార్లమెంట్ స్థానాల్లో మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 2 పార్లమెంట్ స్థానాలు కూడా 1,00,000కు పైగా మెజార్టీతోటి 2 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకోబోతా ఉన్నాం. ఎందుకు అంటే మాకు పోటీ ప్రధానంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ జరిగింది మొత్తం 14 స్థానాల్లో, ఒక్క కల్వకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్లో తప్ప. మిగతా సెగ్మెంట్లో భారతీయ జనతా పార్టీకి చాలా దారుణమైన ఓట్లు వచ్చినాయి. 9,000, 10,000, 15,000 ఇట్లా చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్కు పడ్డ ఓట్లలో చాలా షిఫ్ట్ అయిపోతున్నాయి కాంగ్రెస్కి. కాబట్టి బీజేపీ ఎన్ని ఓట్లను అడిషనల్గా తీసుకున్నా కూడా కాంగ్రెస్కి వచ్చిన ఓట్లను దరిదాపులకు కూడా రాలేదు. హైప్ చేస్తున్నారు రామ మందిరం అని చెప్పి, నరేంద్ర మోడీ అని చెప్పి. కానీ గ్రామీణ వాతావరణంలో గ్రామాల్లో ఏ పార్టీ ఓట్ బ్యాంక్ ఆ పార్టీకి ఉంటుంది.
బీజేపీకి ఓట్ బ్యాంక్ లేదు గ్రామాల్లో, కొద్దిగా పెరుగుతుండొచ్చు ఇప్పుడున్న పరిస్థితులలో. బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా వాళ్ళు కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే నాయకులు అందరూ కూడా గ్రామ స్థాయిలో సర్పంచ్ల కాడ నుంచి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరుతా ఉన్నారు. సో బీజేపీకి ఓటర్లు తప్ప ఆ ఓట్లను తీసుకొచ్చి వేయించుకునే క్యాడర్ ఇంకా ఈ 2-3 నెలల కాలంలో జరగలే. కేవలం ప్రచార ఆర్భాటాలు, మోడీ గారు వస్తున్నారు, అమిత్ షా వస్తున్నారు అని చెప్పడం తప్ప ఎలక్షన్ కూడా వారు మోడీ గారిని చూపించి అడుగుతూ ఉన్నారు. ముఖ్యంగా